మనం వేసిన వాము కానీ ఉప్పు కానీ మొత్తం సరిపోయింది. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కూడా కామెంట్ చేసి మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయడానికి. ఈరోజు బజ్జీలు చేయబోతున్నాను. ఒక్కసారి నా స్టైల్లో చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. హోటల్లో చేస్తారు కదా, సేమ్ అదే టేస్ట్తో అలానే కొలతలతో నీకు చూపిస్తాను. మీరు ఒక్కసారి చేసుకొని తినండి, ఓకేనా? ఫస్ట్ అయితే బజ్జీలు మిరపకాయలు తీసుకోవాలి. ఇలా లావుగా ఉంటాయి కదా, మార్కెట్లో దొరుకుతాయి. ఇవైతే తెచ్చుకొని దీన్ని కట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా ఉడికి దీంట్లో మనం వేసే మసాలాలన్నీ పోయి మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఇందులో మసాలాలన్నీ పోయి టేస్ట్ వస్తుంది. మళ్ళీ పొడుగున్నది మొత్తం పిండి జారకుండా ఉంటుంది. ఇటు చివరి ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలు చేయడానికి పిండి కావాలి కదా, మరి ఏ పిండి వాడాలి ఏంటి అని చెప్పి నేను ఎలా కలుపుకోవాలని మొత్తం చూపిస్తాను, రండి. ఇప్పుడు శనగపిండి తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, మనం రేషన్ బియ్యము వాడొచ్చు, ఏదైనా వాడొచ్చు. బయట ప్యాకెట్ కూడా దొరుకుతుంది బియ్యం పిండిది. తర్వాత శనగపిండి తీసుకోవాలి, కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి, సరిపడా ఉప్పు. మీరు ఎంత వేసుకుంటారో అంత. వంట సోడా వంటలో వాడతాము. ఇది ఎందుకు వేస్తామంటే కొంచెం పొంగి మనకు టేస్ట్ అనేది రావడానికి ఇదైతే వేస్తాము. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా సరే మోషన్స్ అవుతాయి. వామ ఉంటుంది కదా, వామ, దీన్ని ఇలా చేసి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కలిసిపోతుంది. వామ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఫస్టే వాటర్ పోసేస్తే మళ్ళీ మంచిగా కలవదు. ఉప్పు తర్వాత వంట సోడా మనం ఇప్పుడు వాము వేసాం కదా, ఇవన్నీ మంచిగా కలిసిపోవాలి. ఇలా కలిపిన తర్వాత మొత్తం మిక్స్ అయిపోయింది అని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ పోసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటే మీరు పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసేస్తే లూజ్ అనేది అయిపోతుంది పిండి, కాబట్టి చేయడానికి రాదు. కొంచెం 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 వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకోవాలి. మనం ఎలా పడితే అలా పిసుక్కోవద్దండి పిండిని. ఎప్పుడైనా సరే ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మంచిగా ఉండలు లేకుండా పిండి అనేది ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ మీరు పిండిని కలుపుకొని రెడీ చేసుకోవాలి. పిండి ఎలా ఉండాలో కూడా చూపిస్తాను. ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వల్లనే హోటల్లో చేస్తారు కాబట్టి చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు ఉండలు ఎక్కడైనా ఉన్నాయా? లేవు కదా. ఇలా కలుపుకొని మనం పిండిని రెడీ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎలా జారుతుందో, ఇలా జారాలి పిండి. అయితే రెడీ అయిపోయినట్టే పిండి. చూశారు కదా, ఇలా జారాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు నాననివ్వాలి. అయితే మనకు పిండి 5 మినిట్స్ 2 మినిట్స్ వదిలేయండి. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు కలిపిన పిండి ఇందులో మనం వేసిన ఉప్పు మసాలా ఏదైతే ఉందో, ఇప్పుడు ఉప్పు సోడా ఇవన్నీ వేసాం కదా, అదన్నీ మిక్స్ అయ్యి మంచిగా పిండి అనేది నానుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం పిండి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ అయితే బెటర్, ఓకేనా? ఈ పిండిని నాననిద్దాము. ఇప్పుడు బజ్జీలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, రండి. పిండి కలిపేసాం కదా, మరి బజ్జీలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. నేనైతే నాన్ స్టిక్ కళాయి పెట్టుకున్నాను. తర్వాత మనకు సరిపడా ఆయిల్ అనేది పోసుకోవాలి. కొంచెం ఎక్కువనే పోసుకోండి, ఎందుకంటే బజ్జీలు మనం వేసినప్పుడు కింద అడుగుకి అంటకుండా మంచిగా పైన తేలిపోవాలి అంటే మనం ఎక్కువనే పోసుకోవాలి, ఓకేనా? చూడండి ఎంత పోస్తున్నానో. ఇలా ఎక్కువగా పోసుకోవాలి. బాగా హీట్ అయిపోతేనే మనం బజ్జీలు అనేది వేసుకోవాలి. ఆయిల్ చాలా హీట్ అయిపోవాలి, అప్పుడే మనం బజ్జీలు అనేది వేయడం స్టార్ట్ చేయాలి. ముందే వేసేసామనుకోండి అడుగు పట్టి మళ్ళీ మొత్తం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సేమ్ ఇలానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను, రండి. ఫస్ట్ ఒక మిరపకాయ తీసుకొని ఇలా ముంచుకోవాలి. ఇలా ముంచుకొని ఇలా చేసుకొని ఇలా అంటే పిండి కూడా కింద కారకుండా మంచిగా మిరపకాయలు కూడా మంచిగా ఉడుకుతుంది, ఓకేనా? చూడండి, ఇలా చేయాలి. ఇలా దుబ్బుకోవాలి, లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? చూడండి, ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో ఎన్ని పడతాయో కళాయిలో అలా వేసుకోండి.
చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా చిన్నగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మిరపకాయ కనిపిస్తుంది చూడండి, ఇలా లావుగున్న మిరపకాయలని ఇలా చేసి వేస్తే ఏమవుతుందంటే మంచిగా ఉడుకుతుంది. నేను చూపించాను కదా, అలా చేసి వేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇలా వేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి నా స్టైల్లో చేయండి. చూడండి, ఇలా మొత్తం మంచిగా ఫ్రై, ఇలా అయితే ఫ్రై అయిపోయినట్టే. చూశారు కదా ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా చేస్తే ఆయిల్ మొత్తం పోతుంది, దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా ఊపాలన్నమాట. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి మీరు, ఖచ్చితంగా అసలు మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. రోజా కుట్టి అంటే మినిమం ఉంటుంది అంటారు మీరు. ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. మిగతా ఇవన్నీ కూడా ఇలానే వేసుకోవాలి. ఓకేనా? చూశారు కదా, బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మీరు, ఖచ్చితంగా బాగుంటుంది. మాది హోటల్ ఉంది అని చెప్పాను కదా, ఇలానే చేస్తారు. సేమ్ కొలతలతో మీకు చూపించాను కదా, మీరు కూడా అలానే చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, చూడండి చాలా బాగుంది కదా. ఒక్కసారి చేసుకొని తినండి అని చెప్పి నేను తిని చూపిస్తాను మీకు. మనం వేసుము కానీ ఉప్పు కానీ మొత్తం సరిపోయింది. మీరు ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బజ్జీలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి కూడా కామెంట్ చేసి, మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.